అందరికీ. నేను ఈరోజు చింతకాయ, దోసకాయ, మిరపకాయలు, నువ్వులు, ఎల్లిపాయలు, ఉప్పు, పసుపు వేయాలి. దానితో చూపిస్తున్నాను. ముందుగా చింతకాయ, మిరపకాయలు, దోసకాయ ముక్కలు ఉడికించుకోవాలి. 3 కలిపి కుక్కర్లో కానీ బయట కానీ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా వేరువేరుగా తీసుకొని మిక్సీలో నువ్వులు, ఉప్పు, ఎల్లిపాయలు వేసి నువ్వులను మిక్సీ చేసుకొని వీటిలో కలిపేయాలి. మిరపకాయలు, ఉప్పు, నువ్వులు పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్లో ఈ చింతకాయ రసం తీసుకొని కలపాలి. కలిపి మిక్సీ చేసుకొని దోసకాయ ముక్కలు తర్వాత లాస్ట్కి కలిపేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇలా నువ్వులు, ఎల్లిపాయలు, ఉప్పు, పసుపు, చింతకాయ రసం పోసి మిక్సీ చేసుకున్న పేస్టు దాంట్లో ఈ దోసకాయ ముక్కలు కలుపుకోవాలి. దీంట్లో గింజలు ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, ఈ దోసకాయ ముక్కలలో లేకపోతే తీసేయచ్చు. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. దోసకాయ, చింతకాయ, మిర్చితో రెడీ. ఇది ఉడికించిన చింతకాయను రసం ఇలా చిక్కగా తీసుకొని నువ్వులు, మిరపకాయలు మిక్సీలో వేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం కొంచెం పోసుకుంటా మిక్సీ చేసుకోవాలి.